ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పశ్చిమ బెంగాల్లో పర్యటించనున్నారు. హూగ్లీ నది కింద నిర్మించిన మెట్రో రైలు సర్వీసులు ప్రారంభించనున్నారు. కోల్కతాలో దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో సర్వీస్ శ్రీకారం చుట్టనున్నారు. అండర్ వాటర్ మెట్రోతో పాటు కవి సుభాష్ హేమంత్ ముఖోపాధ్యాయ మెట్రో సెక్షన్, తరటాల మజ్రేహాట్ మెట్రో సెక్షన్ ప్రధాని ప్రారంభిస్తారు. దీంతో పాటు దేశవ్యాప్తంగా అనేక ప్రధాన మెట్రో, వేగవంతమైన రవాణా ప్రాజెక్టులు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సిరాజ్ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ సిరాజ్. సో మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో స్టేషన్ ప్రారంభించబోతున్నారు. అసలు దాని ప్రత్యేకతలు ఏంటి? అట్ ద సేమ్ టైం ఇంకా దేశవ్యాప్తంగా చాలా ప్రాజెక్టులు అంటారు. ఏ ప్రాజెక్టులకైనా ప్రారంభించబోతున్నారు? వెరీ గుడ్ మార్నింగ్ సతీష్. అయితే మన దేశంలోనే మొట్టమొదటిసారిగా నీటి అడుగున పరిగెత్తే మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మెట్రో రైలు మార్గాన్ని మాత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించి జాతికి అంకితం ఇవ్వనున్నారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతా నగరంలో ఈ అండర్ వాటర్ మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. హుగ్లీ నది కింద నిర్మించిన ఈ మెట్రో టన్నెల్ గుండా మెట్రో రైలు దూసుకెళ్లనున్నాయని కూడా చెప్పుకోవచ్చు. హౌరా మైదాన్, అదేవిధంగా ఎస్ప్లానేడ్ మెట్రో స్టేషన్ కలుపుతూ టోటల్ గా 4.8 కిలోమీటర్లు 4.8 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ గ్రీన్ లైన్ ప్రధాన నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించున్నారు. ఇది కోల్కతా తూర్పు పశ్చిమ మెట్రో కారిడార్ లో ఒక భాగం. హౌరా మైదాన్, ఎస్ప్లానేడ్ మార్గంలో మొత్తం 3 స్టేషన్లు ఉంటాయి. హౌరా మైదాన్, అదేవిధంగా హౌరా స్టేషన్ కాంప్లెక్స్, బీజీడీ బాగ్. ఇక కోల్కతా మెట్రోలో హౌరా మైదాన్, ఎస్ప్లానేడ్ మార్గం ఎంతో ప్రత్యేకమైన చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది దేశంలోనే ఒక నది కింద నిర్మించిన అతిపెద్ద టన్నెల్ కూడా. ఇంకా ఈ మార్గంలో ఉన్న హౌరా మెట్రో స్టేషన్ మన దేశంలోనే అత్యంత లోతులో నిర్మించిన మెట్రో స్టేషన్ గా రికార్డులు కూడా చెప్పుకోవచ్చు. నీటి అడుగున మాత్రం 16 మీటర్ల లోతులో నిర్మించిన టన్నెల్ గుండా మెట్రో రైలు త్వరలో పరిగెత్తుతుందని కూడా చెప్పుకోవచ్చు. అది ఈ రోజు కార్యక్రమం మొదలు కానుంది. ఇంకా ఈ హౌరా మైదాన్ ఎస్ప్లానేడ్ మెట్రో రైలు మార్గం గుర్తించిన విషయాలను కోల్కతా మెట్రో రైల్ జీఎం ఉదయ్ కుమార్ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం అని కూడా ఆయన చెప్పారు. ఈ మార్గంలో నిత్యం దాదాపు టోటల్ గా 7 లక్షల మంది ప్రయాణికులు మెట్రో రైల్లో ప్రయాణం చేస్తారని అంచనా వేస్తున్నట్టు కూడా అతను చెప్పడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ మెట్రో రైలు మార్గాన్ని బుధవారం ప్రారంభిస్తున్నారు. ఆ తర్వాత రోజు అంటే మార్చి 7వ తేదీన నుంచి ప్రయాణికులకు అనుమతిస్తామని కూడా కోల్కతా మెట్రో రైలు టీపీఆర్ కూడా కౌశల్ మిత్ర కూడా వెల్లడించారు. అయితే మన దేశంలో తొలి మెట్రో రైలు సేవలు అందుబాటులో రానున్నాయని చెప్పుకోవచ్చు. కోల్కతా నగరంలోని ప్రారంభమయ్యాయి. 1984లోనే కోల్కతా మెట్రో రైలు పట్టాలు ఎక్కగా తాజాగా నదీ గర్భంలో అంతర్ వాటర్ మెట్రో రైలు పరుగులు పెట్టడంతో మరో రికార్డును కూడా సొంతం చేసుకుంది. అయితే ఇంకా ఇప్పుడు అందుబాటులోకి రానున్న కోల్కతా తూర్పు పశ్చిమ మెట్రో రైలు మార్గం మొత్తం టోటల్ గా 16.6 కిలోమీటర్లు కాగా ఇందులో 10.8 కిలోమీటర్ల భూగర్భంలోనే ఉంటుంది. ఇందులో 4.8 కిలోమీటర్ల హుగ్లీ నది కింద టన్నెల్లో ఉండగా మిగిలింది భూ ఉపరితలంపై ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ కోల్కతా తూర్పు పశ్చిమ మెట్రో కారిడార్ నిర్మాణం భాగంగా 120 కోట్లతో ఈ సొరంగ రైలు మార్గాన్ని నిర్మించారు. 520 మీటర్ల పొడవు ఉన్న ఈ టన్నెల్ మెట్రో రైలు 40 సెకండ్లో దాటేస్తుంది. లండన్ ప్యారిస్ క్యారిడర్ లోని యూరోస్టాప్ సర్వీస్ లాగా ఈ సొరంగ మార్గాన్ని నిర్మించారని కూడా చెప్పొచ్చు. హుగ్లీ నది కింద నిర్మించిన ఈ అండర్ వాటర్ మెట్రో ద్వారా హౌరా కోల్కతా జంట నగరాలకు శుభం రాకపోగలు సింపుల్ గా ఉండనున్నాయని చెప్పుకోవచ్చు. ఈ మార్గం మొత్తంలో టోటల్ గా 6 స్టేషన్లు ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. 3 స్టేషన్లు మాత్రం నీటి అడుగున ఉంటాయి. మరో 3 స్టేషన్లు భూమి పైన ఉంటాయి. కోల్కతా తూర్పు పశ్చిమ మెట్రో కారిడార్ కు 2009లో ఫిబ్రవరిలో శంకుస్థాపన చేశారు. అండర్ వాటర్ మెట్రో రైలు నిర్మాణం మాత్రం 2017 సంవత్సరంలో ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే ఈ శంకుస్థాపన సంబంధించిన పనులు కావచ్చు, ఈ మెట్రో సంబంధించిన పనులు కావచ్చు, ఈ రోజు నరేంద్ర మోదీ ప్రారంభించున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో 2 రోజుల పర్యటన అనంతరం ఈ రోజు దీనికి సంబంధించిన అంటే మిగిలిన చోట అంటే ఏదైతే మెట్రో సంబంధించిన పనులు కావచ్చు, మిగిలిన శంకుస్థాపన పనులు కావచ్చు టోటల్ గా ఈ రోజు ప్రారంభించినారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సిరాజ్.